హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మ్యూజిక్ కేఫ్ మాట. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ హాస్టల్ అక్క వాళ్ళు ఓపెన్ చేశారు. ఇది నాకు అక్క వీడియో పెట్టిద్ది, వచ్చేటప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయమని. నేను అక్కడ ఉండే డైరెక్ట్గా వెళ్ళేదాన్ని. నేను కాకినాడలో ఉన్నాను కదా, వీడియో అయితే పెడుతున్నాను. నెక్స్ట్ నేను కూడా యాడ్ చేస్తాను ఇందులోనే. సో మ్యూజిక్ కేఫ్ మాట. ఇది కేపీహెచ్పి జూడియో పక్క వీధిలో మాట. అదంతా బాగుంది, నాకైతే బాగా అనిపించింది లోపలికి వెళ్ళాక పీస్ఫుల్గా. ఇది వచ్చేసి తనే సోను అంటే. ఇది వచ్చేసి సిట్టింగ్ ఓపెన్ చేసిన రోజు మాట. ఓపెన్ చేసిన అయితే మాత్రం రూపీకి టీ అలా ఇస్తున్నారంట, అది ఆలో పెట్టారు. సో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లోపల సిట్టింగ్ ఏరియా మాట. ఫ్రెండ్స్ ఇంకా అలా అందరూ వెళ్ళి రిలాక్స్ అవుతూ అలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అదంతా కూడా బాగా అనిపించింది నాకైతే. అంతా ఇసుక బాగుంది. మీకు ఎలా అనిపించింది చూసి కామెంట్ చేయండి. రోజు అయితే మా అమ్మ చేత పాలు పొంగించింది. మా అమ్మకు కుదరకపోయినా సరే దగ్గరుండి తీసుకెళ్ళిందంట. నాకైతే చాలా అంటే చాలా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసి నేను తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఊరుకో అందరం బాగా అనిపించింది. ఏంటంటే ఆ వీధిలో మొత్తం లైటింగ్ అదంతా కూడా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళాక. నా చేతిలో ఉన్నది వచ్చేసి పప్పి మాట. సోను వాళ్ళదే. మాకు రోజు హాస్టల్ దగ్గర తీసుకురావడం వల్ల మాకు బాగా అలవాటు అయిపోయింది అది. మా జున్ను అక్షయ్ అయితే అస్సలు వదలట్లేదని, వాళ్ళు ఏమైనా తినాలంటే దాన్ని తీసుకొస్తే తినేవారు. అలా అంత అలవాటు చేసేసుకున్నారు. సో నేను ఓపెన్ చేసినప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు మొత్తం తిప్పి చూపించింది మాట కెఫే అంతానే. ఫ్యామిలీతో రమ్మంది, కానీ మా హస్బెండ్ ఎప్పుడు వచ్చినా వెంటనే వెళ్ళిపోతారు కాబట్టి మేమే వెళ్ళాము. రమ్య ఉంది అక్షయ. జున్నుకి అయితే మాత్రం గోలీసోడ ఇష్టం కదా, ఇంక వెళ్ళిన వెంటనే మాత్రం గోలీసోడ ఇచ్చేవారు కూరుకోలేదు. ఇంకా చాలా ఇష్టంగా తాగుతాడు. వాడికి ఎందుకు ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఆ గోలీసోడ అలవాటు చేసింది కూడా వాళ్ళే, సోను వైషు వాళ్ళే అలవాటు చేశారు వాడికి. మేము నైట్ వెళ్ళాం కాబట్టి జనం ఎవరు లేరు, సైలెంట్గా ఉంది అదంతా. ఇంకేదో ఒకటి తాగండి తాగండి అంటే మేమైతే కాఫీ తాగాము. రమ్య అక్షయ్ అయితే ఆడుతున్నారు. అక్షయ కూడా రమ్య వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది. ఇంకా
మా అమ్మని చూసి నమస్తే ఆంటీ అంటున్నాడు అన్న అయితే. అంటే ఓపెన్ చేసినప్పుడు వెళ్ళింది కదా అమ్మ. నేను అమ్మ అయితే కాఫీ తాగాము. అది కూడా గీ కాఫీ మాట. బాగా అనిపించింది, బాగుంది. మామూలు కాఫీ తాగుతాం కానీ గీ అనేది కొంచెం ఇగుటుగా ఉంటుంది కదా, నాకు అలా ఏం అనిపించలేదు, బాగానే అనిపించింది, బాగుంది. కాసేపు అక్కడే కూర్చున్నాం అలాగా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటంటే అంటే కాకినాడలో ఉన్నా సరే వెళ్తాము. కాకపోతే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే అదొక ధైర్యం మాట. మా అమ్మ అంటే ప్రతి విషయంలోనే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఛానల్ పెట్టడం కూడా ప్రతిదీ మా అమ్మ సపోర్టే నాకు. పెట్టు చెయ్యి ఎంకరేజ్ చేసేది మా అమ్మే నాకు. సో అందుకే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఏ వీడియోలోని చెప్పలేదు, ఈ వీడియోలో చెప్తున్నాను. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు చెప్పి ఎమోషనల్ అవ్వడం, నేను ఎమోషనల్ అవ్వడం, మళ్ళీ మా అమ్మ ఎమోషనల్ అవ్వడం నాకు నచ్చదు. అందుకే నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు. మా అక్షయ్ అయితే ఆ పప్పికి నోట్లో కూడా చేయి పెట్టేస్తుంది ఇంకా బాగానే. సో మా అక్షయ్ చూడండి ఇంక ఫుల్గా ఆడుకుంటుంది. అసలు వదిలి పెట్టేదే కాదు దాన్ని అయితే. అక్షయ ఏమన్నా ఫుడ్ తినాలంటే తీసుకురావాల్సి వచ్చేది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.